ఈ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ టు Mhm. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. అంటే ఇంకా చెప్పాలంటే ఇంట్రడక్షన్ టు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంకా చెప్పాలంటే ఇంట్రడక్షన్ టు ఈ ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, దీని గురించి మనం చూద్దాం. థియరీ పార్ట్ అనమాట. సో Mhm. కంపల్సరీగా మీకు ఈ ఇంట్రడక్షన్ అనేది కంపల్సరీగా మీకు అవగాహన ఉండాలి. దీని మీద కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి మీకు ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినా వాటిల్లోకి వెళ్ళినా కానీ. సో లిటిల్ బిట్ అవగాహన ఉండేదానికి కోసం ఈ సెషన్లో మనం దాన్ని చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ డేటా? You know already, data is nothing but collection of numbers, characters, figures and some facts. సపోజ్ ఎంప్లాయీస్ డేటా అని ఉంటుంది. ఎంప్లాయీస్ డేటాలో ఏముంటుంది? ఎంప్లాయీ నెంబర్, శాలరీ, ఇట్లాంటివి నంబర్స్ అనమాట. అండ్ క్యారెక్టర్స్, ఎంప్లాయీ నేమ్, వాడి జాబ్ ఏంటి, అండ్ ఎక్సెట్రా, ఇట్లాంటివి క్యారెక్టర్స్. అండ్ సమ్ ఫిగర్స్, వాడికి వాడు ఎట్లా శాలరీస్, వాడి గ్రోత్ ఎలా ఉంది, ఇట్లాంటి సంబంధించిన సమ్ ఫిగర్స్. అండ్ సమ్ పిక్చర్స్, అంటే సపోజ్ ఎంప్లాయీ Okay. ఫోటో, ఇట్లాంటివి. అండ్ ఆడియో, Mhm. వీడియో, ఇట్లాంటివంతా కూడా ఏమంటారు? డేటా అని చెప్పేసి అంటారు జనరల్గా. మరి ఈ డేటా అనేది ఎలా మేనేజ్ చేయాలి అనే దానికి మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? Oracle. DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. Management system. సో దానికి ముందర అసలు మనం ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డేటా. అంటే కలెక్షన్ ఆఫ్ డేటానే, ఒక ఆర్గనైజ్డ్ డేటానే మనం డేటాబేస్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా దానికి డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, డేటాబేసెస్కి. మరి సపోజ్ ఎంప్లాయీస్ డేటాబేస్, స్టూడెంట్స్ డేటాబేస్, కంపెనీ డేటాబేస్, ప్రొడక్ట్స్ డేటాబేస్, ఇట్లా మనం రకరకాల డేటాబేసెస్ని మనం తీసుకోవచ్చు. అక్కడ ఒక ఆర్గనైజ్డ్గా ఈ డేటాని, మనం పైన చెప్పుకున్న డేటాని మొత్తం కూడా మనం మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ డేటాబేసెస్ని మేనేజ్ చేసేదానికి వాడేదే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. టు మేనేజ్, it is a software to manage the data. మరి డేటా మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ హౌ టు క్రియేట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా, క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ insert the data, inserting the data, updating the data, deleting the data, selecting the data. అంటే ఆ డేటాబేస్ యొక్క స్ట్రక్చరు ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో, లైక్ స్టూడెంట్స్ డేటాబేస్ అండ్ ఎంప్లాయీస్ డేటాబేస్ అండ్ ప్రొడక్ట్స్ డేటాబేస్ ఎక్సెట్రా, వీటిల్ని వాటి యొక్క స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి? స్ట్రక్చర్ మీన్స్ నథింగ్ బట్ సపోజ్ స్టూడెంట్స్ అలా, స్టూడెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్సు, ఫీజు, డేట్ ఆఫ్ జాయిన్, ఇవంతా కూడా స్ట్రక్చర్ అనమాట. అండ్ స్టూడెంట్ నెంబర్ అంటే అది న్యూమరికల్ డేటా, అండ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ క్యారెక్టర్ డేటా, and date of join is date data, and fees is money or decimal. ఇట్లా ప్రతి దానికి కూడా ఒక డేటా టైప్ అనేది ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ డేటాని దాంట్లో స్టోర్ చేయాలి అనేదానికి.
So that's what how to create the structure of the data. Structure of database. మరి ఆ స్ట్రక్చర్ని లైక్ నేను ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్గా మనకి ఎలా ఉంటుందంటే ఇలా, ఇది ఒక డేటాబేస్ అండి. సపోజ్ ఇక్కడ స్కూల్ అనే డేటాబేస్ తీసుకున్నాం. ఈ స్కూల్ అనే డేటాబేస్లో మనకి టేబుల్స్ ఉన్నాయి. మరి ఈ టేబుల్స్లో సపోజ్ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. ఈ స్టూడెంట్ అనే టేబుల్స్లో మళ్ళీ కాలమ్స్ ఏమున్నాయి. ఇదంతా కూడా స్ట్రక్చర్ అనమాట. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, కోర్సు, ఫీజు ఏంటి మనీ, కోర్స్ ఏంటి వేరియబుల్ క్యారెక్టర్, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఐడి ఇంటిజర్ నంబర్ అనమాట. ఇట్లా ఈ స్ట్రక్చర్ని మొత్తాన్ని ప్రిపేర్ చేయడం ఎలా అండ్ ఆల్టర్ చేయడం ఎలా. ఒకవేళ అక్కడ కొన్ని ఫీల్డ్స్ లేవు, ఇంకా ఫీల్డ్స్ యాడ్ చేయాలి, దాన్ని ఆల్టరింగ్ అంటాం. అండ్ వద్దనుకుంటే తీసేయడం ఎలా ఆ స్ట్రక్చర్ని. అండ్ ఆ స్ట్రక్చర్లో మనం డేటాని ఎలా స్టోర్ చేయాలి, హౌ టు స్టోర్ ద డేటా. సో దట్ ఈజ్ మీకు ఇట్లా మీకు ఇక్కడ డేటా వచ్చింది. సపోజ్ 100, రవి, జావా, ఫీజు, ఇదంతా కూడా డేటాని. హౌ టు ఇన్సర్ట్ ది డేటా, హౌ టు అప్డేట్ ది డేటా, హౌ టు డిలీట్ ద డేటా అండ్ హౌ టు సెలెక్ట్ ద డేటా, రిక్వైర్డ్ డేటా, ఇవన్నీ కూడా మేనేజ్ చేసేది. అండ్ హౌ టు ప్లేస్ సెక్యూరిటీ టు ద డేటా ఎక్సెట్రా ఇవంతా కూడా ఏం చేస్తుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మనం స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా అని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని చెప్పుకున్నాం. అండ్ మనకి ఇక్కడ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మనకి రకరకాలుగా వస్తున్నాయి, ఎవల్యూట్ అవుతూ వస్తున్నాయి. సాఫ్ట్వేర్స్, ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్, నథింగ్ బట్ మనది కూడా ఒక సీక్వల్ సర్వర్ కూడా వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టు మేనేజ్ ది డేటా. ఓకే, సో మరి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మనకిప్పుడు ఉన్న విధంగా ఎర్లీ డేస్లో లేవండి. ఇప్పుడు మనకి సీక్వల్ సర్వర్ ఉంది కదా, సీక్వల్ సర్వర్ లాగా ఆరకిల్ లాగా పాతవి లేవు. ఫర్ స్టార్టింగ్లో అరౌండ్ 1970s ఆ టైంలో డేటాని ఎలా మెయింటైన్ చేసేవాళ్ళంటే నథింగ్ బట్ యూజింగ్ ఫైల్ సిస్టమ్. అంటే అప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంత ఎవల్యూట్ కాలేదు. అంటే ఈ విధమైన ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా, సెక్యూర్డ్గా అక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు. వీటి గురించి క్లియర్గా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను, కంగారు పడద్దు. మనం ఇప్పుడు థియరీ పార్ట్లోనే ఉన్నాం. సో ఓకే, మరి ఫైల్ సిస్టమ్ అనేది ఎర్లీ డేస్లో ఉండేది. ఫైల్ సిస్టమ్ అంటే దెర్ ఈజ్ నో స్ట్రక్చర్. ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లో టైప్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఏమైనా స్ట్రక్చర్ ఉందా, మన ఇష్టం వచ్చినట్టు మనం టైప్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫైల్ సిస్టమ్. ఇట్లా డేటాని ఎర్లీ డేస్లో స్టోర్ చేసేవాళ్ళు, స్టోర్ చేసి దాన్ని రీడ్ చేసేవాళ్ళు. సో దీంట్లో ఇక్కడ ఆ ఫైల్ సిస్టంలో సెక్యూరిటీ ఉండదు డేటాకి. డేటా అనేది ఎట్లా పడితే అన్స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఒక స్ట్రక్చర్ అనేది ఇక్కడ చూపించిన విధంగా స్ట్రక్చర్ ఏమీ ఉండదు. సపోజ్ నేను ఇంకో డేటాబేస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్లో మీకు చూడండి నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క రకమైన డేటా స్టోర్ అవుతుంది. అక్కడ పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ డేటానే అక్కడ స్టోర్ చేయాలి అనేది ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఫైల్ సిస్టంలో మనం నోట్ ప్యాడ్లో టైప్ చేసినట్లుగా ఎట్లా పడితే అట్లా గజిబిజిగా ఉండేది. బట్ అప్పటి రోజుల్లో అదేనమాట డేటాని స్టోర్ చేసేదానికి యూజ్ చేసే సిస్టమ్. ఇప్పట్లాగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు. అప్పట్లో పిక్చర్స్, ఆడియో, వీడియో ఇవన్నీ ఉండేది కాదు. ఫ్లాట్ టెక్స్ట్. ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాం కదా, ఇట్లా ఈ క్యారెక్టర్స్ మాత్రమే టైప్ చేసేవాళ్ళు. టైప్ చేసి ఒక ఫైల్లో స్టోర్ చేసేవాళ్ళు. మీరు సపోజ్ ఈ కింద ఉన్న డేటాని చూడాలి అనుకోండి. సపోజ్ ఈ లైన్ చూడాలి అనుకోండి, ఈ లైన్ రీడ్ చేయాలి. కంప్యూటర్ ఏం చేస్తుంది, ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తుంది ఆ లైన్ ఎక్కడ ఉందా అని చెప్పేసి. ఏ లైన్ చూడాలన్నా సరే ఎక్కడి నుంచి రావాలి, ఫస్ట్ నుంచి రావాల్సిందే. అంటే ఏమవుతుంది, మీకు
డేటా అనేది రీడింగ్ చాలా స్లో అవుతుంది, ప్లస్ డేటా అప్డేషన్ కానీ మాడిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా రిస్కీ అనమాట. ప్లస్ డేటా అనేది చాలా కొద్ది మాత్రమే స్టోర్ చేయగలిగే కెపాసిటీ అప్పట్లో ఉండేది. సపోజ్ నేను 95, 96 ఆ టైంలో కంప్యూటర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు మా సర్వర్ యొక్క కెపాసిటీనే 360 MB ఉండేదండి. యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఇట్ విల్ బి. 360 MB మా సర్వర్ కంప్యూటర్కి కెపాసిటీ. దానికి నెంబర్ ఆఫ్ నోడ్స్ కనెక్ట్ అయి ఉండేటివి, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, అవన్నీ డమ్మీ, వాటికి హార్డ్ డిస్క్ కూడా ఉండదు. మా హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ 360 MB. ఇప్పుడు మీరు ఫోన్ తీసుకోండి, ఈవెన్ ఫోన్లో కూడా మీరు జీబీస్లో వాడుతున్నారు. మనం జిగాబైట్స్ వచ్చాయి, టెరాబైట్స్ వచ్చాయి, పెటాబైట్స్ వచ్చాయి, యోటాబైట్స్ వచ్చాయి, ఎక్సాబైట్స్ వచ్చాయి. ఇట్లా మనం హ్యూజ్ డేటాని ఇప్పుడు స్టోర్ చేస్తున్నాం. ఎందుకంటే బిజినెస్ ఫార్మ్స్ అనేటివి పెద్దవయ్యాయి, ఇంటర్నెట్ వచ్చింది, వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ అనేది పెరిగింది. సో దట్ డేటా అనేది హ్యూజ్ వాల్యూమ్లో ఉంటుంది. ఈ మెగాబైట్స్లో, కిలోబైట్స్లో డేటాని స్టోర్ చేయడం అనేది కుదరదు. ఇట్లా మనకు ఫ్లాట్ టెక్స్ట్ అనేది లేదు. ఇప్పుడు ఫ్లాట్ టెక్స్ట్ చాలా తక్కువే ఉంటుంది. ఎక్కువే ఉంటాయి ఈ డాక్యుమెంట్స్, పిక్చర్స్, ఆడియో, వీడియో, అవి ఇవి ఫార్మాటెడ్ టెక్స్ట్, ఇట్లా ఎక్కువ డేటా ఉంది. సపోజ్ ఒక ఫేస్బుక్ తీసుకుందాం. ఫేస్బుక్లో ఎన్ని కోట్ల మంది రోజు డేటాని స్టోర్ చేస్తూ ఉంటారు? ఎంత హ్యూజ్ వాల్యూమ్ డేటా ఉంటుంది. దాన్ని స్టోర్ చేయాలంటే ఆ సర్వర్లో ఎంత కెపాసిటీ ఉండాలి. అట్లనే నాట్ ఓన్లీ దట్, ఒక ట్విట్టర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మెయిల్స్ తీసుకోండి, ఎనీథింగ్. అండ్ సపోజ్ బిజినెస్ ఫర్మ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీళ్ళ యొక్క డేటా తీసుకోండి. అసలు చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అనేది అక్కడ స్టోరేజ్ అవసరము, వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అవసరము, వాటికి సెక్యూరిటీ ఇవ్వడం అవసరము, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అవసరము. కాబట్టి అప్పుడు వాడే ఈ ఫైల్ సిస్టమ్ అనేది కుదరదు. మనకి ఎప్పుడైతే హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా డే బై డే పెరుగుతూ ఉందో దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని మనం అప్డేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ థింగ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కొత్తవి రావాలి. హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకునేదానికి ఆ మెమొరీ కెపాసిటీ ఎంత పెరగాలి, డేటాకి మెయిన్గా సెక్యూరిటీ ఇవ్వాలి, ప్లస్ డేటాని ఇమ్మీడియట్గా మనకి ఏ డేటా కావాలో ఆ డేటాని అట్లా కొట్టగానే మీకు రిట్రైవ్ తీసుకురాగలగాలి. దాన్ని ద క్వరీయింగ్ అని చెప్పి అంటాం. అదే మనకి ఇక్కడ దీంట్లో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ SQL అనేది వస్తుంది మనకి. అంటే మీరు సపోజ్ గూగుల్లో ఏదో ఒకటి టైప్ చేశారు, మీకు కావాల్సింది అబౌట్ ఇండియా అని కొడతారు, ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. హౌ ఇట్స్ పాసిబుల్? వేర్ ఇట్ ఈస్? డేటా ఎక్కడో సర్వర్లో ఎక్కడో ఉంటుంది, అక్కడ నుంచి వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుందంటే ఎట్లా పాసిబిలిటీ అవుతుందంటే బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. మనకి ఒక SQL సర్వర్ అనుకోండి, అరాకిల్ అనుకోండి, MySQL అనుకోండి, లేకపోతే ఇంకా బిగ్ డేటా టైప్ హడూప్, ఇట్లాంటి సిస్టమ్స్, క్లౌడ్ డేటాబేసెస్, ఇట్లా రకరకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మనకి ఉండడం వల్ల వాటి ద్వారా సెక్యూర్డ్గా ఇమ్మీడియట్గా మనకి ఆ డేటాని, మనకు కావాల్సిన డేటాని ఇక్కడ చూపిస్తున్నా. అంటే ఏదైనా ఒక యాప్ను కానీ, ఒక వెబ్సైట్ని కానీ, ఇంకొక దాన్ని ఏ అప్లికేషన్, ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిందేంటి? ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేర్చుకోవాలి. అదే ఒక RDBMS అనుకుందాం. మరి ఈ RDBMS అంటే ఏంటి, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మళ్ళీ ఎట్లా వచ్చాయి అనేది చూసినట్లయితే, ఈ ఫైల్ సిస్టంలో మనం ప్రాపర్గా ఏమీ స్ట్రక్చరు ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ మెయింటెనెన్సు,
అది ఫ్లాట్ డేటాని స్టోర్ చేసుకునేదానికి సింపుల్గా ఇనిషియల్ డేస్లో వాడారు కాబట్టి దాంట్లో ఉండే డేటాని ఏదో రీడ్ చేసేదానికి అప్పట్లో ప్యాస్కల్, కోబాల్, సి ఇట్లాంటి లాంగ్వేజెస్ వాడి దాంట్లో రీడ్ చేయగలిగాం. ఇప్పటికి కూడా వాడుతున్నాం ఫైల్ సిస్టమ్, అది వేరే విషయం అనుకోండి. ఒకవేళ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేకపోతే మనం ఫైల్స్లోనే డేటాని ఫ్లాట్గా స్టోర్ చేస్తాం. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేటివి వీటిల్నే టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లేదంటే డిబిఎంఎస్ మోడల్స్ లేదంటే డేటా మోడల్స్ అని కూడా అంటాం. ఫస్ట్ మనకు వచ్చింది హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, హెచ్డిబిఎంఎస్ అని చెప్పేసి అంటాం. ఈ హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనకి ఇట్లా పేరెంట్ టు చైల్డ్స్, ఒక పేరెంట్ డేటా ఉంటుంది, దాని కింద సపోజ్ యూనివర్సిటీ, దాని కింద చైల్డ్స్, డిపార్ట్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్మెంట్స్ ఏంటి, మళ్ళీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, ఇవంతా కూడా ఒక లింక్ అనమాట. వన్ టు మెనీ రిలేషన్షిప్ అని చెప్పేసి అంటాం. సో ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ పెట్టుకొని ఇక్కడ డేటాబేస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒకే వన్ ఫ్లోలో ఉంటుంది, ట్రీ స్ట్రక్చర్ లాగా అనమాట. ట్రీకి ఏ విధంగా అయితే రూట్స్, బ్రాంచెస్ ఉంటాయో అదే విధమైన సిస్టంలో ఇది మెయింటైన్ చేయడం జరిగేది. బట్ వన్ వేలోనే డేటా ట్రావెలింగ్ అనేది ఉంటే హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, బిగ్ స్ట్రక్చర్డ్ డేటా ఉంటే మీకు ఇది కుదరదు, ఈ టైప్ ఆఫ్ డేటా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్యాకల్టీని మీరు ఫ్యాకల్టీ డేటా కావాలంటే యూనివర్సిటీలో నుంచి, డాక్యుమెంట్స్లో నుంచి ఫ్యాకల్టీ రీచ్ కాగలుగుతారు. అంతేగాని డైరెక్ట్గా ఫ్యాకల్టీని అప్రోచ్ అయ్యేదానికి లేదు. సో దట్స్ నాట్ గుడ్ థింగ్ టు యాక్సెస్ ద డేటా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్కి, ఫ్యాకల్టీకి, అడ్మినిస్ట్రేషన్కి, రిసోర్సెస్కి ఇక్కడ లింక్స్ లేవు. ఎందుకంటే ఈచ్ చైల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ పేరెంట్. Each parent maintains different kinds of childs. ఇక్కడ అంటే వన్ టు మెనీ రిలేషన్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో. సో చూడండి, ద చైల్డ్ రికార్డ్స్ ఆర్ గివెన్ ద ఫ్రీడమ్ టు అసోసియేట్ విత్ మల్టిపుల్ పేరెంట్ రికార్డ్స్. యాజ్ ఎ రిజల్ట్ ఇది మేజర్ ఇదనమాట. దీంట్లో డిజడ్వాంటేజెస్, మల్టిపుల్ పేరెంట్స్ అనేటివి ఇక్కడ అవసరం అవుతాయి. అంటే దీనికి రిలేషన్షిప్ కూడా అవసరం అవుతుంది జనరల్గా డేటాబేస్లో, అది ఇక్కడ లేదు. మరి ఇక్కడ ఇవంతా కూడా ఫిజికల్గా డిపెండెంట్ ఆన్ పేరెంట్స్గా ఉంటాయి. సో ఇవి పాత సిస్టమ్స్, కొడాసిల్ అని ఇట్లా పాత సిస్టమ్స్లో వీటిల్లో వాడేవాళ్ళు. ఓకే, మరి దాని తర్వాత మనకి వచ్చినట్టువే ఈ నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఈ నెట్వర్క్ ఈ కొడాసిల్ ఇవి నెట్వర్క్కి సంబంధించినటువంటి. ఇవి వచ్చేసి ఈ ఐబిఎం వాళ్ళు వాడేవాళ్ళు, హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే, ఈ నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో మీకు చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్స్, దానికి చైల్డ్, స్టూడెంట్, క్లబ్స్, చైల్డ్, స్టూడెంట్, క్లబ్స్, ఫ్యాకల్టీ, డిపార్ట్మెంట్స్, ఫ్యాకల్టీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, వన్ టు మెనీ రిలేషన్షిప్ ఉంది, మెనీ టు మెనీ రిలేషన్షిప్. అంటే ఈ చైల్డ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేరెంట్స్. సో అట్లా రిలేషన్షిప్ పెట్టడం వల్ల డిఫరెంట్ వేస్లో డేటా ఫ్లో అనేది జరుగుతుంది. ఇది ఎట్లా వస్తుంది ఏంటి అనేది మీరు ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. ఆ రిలేషన్షిప్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు ఫారిన్కి కన్స్ట్రెంట్ అనేది వస్తుంది, అప్పుడు చూపిస్తాం. ఇక్కడ అయినా కానీ ఇక్కడ ఇండివిజువాలిటీ లేదు దేనికి దానికి. మీరు సపోజ్ రిసోర్సెస్ యాక్సెస్ చేయాలంటే either త్రూ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్స్, రిసోర్సెస్. అదర్వైజ్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్స్ లేదంటే క్లబ్స్కి వచ్చి క్లబ్స్ నుంచి రిసోర్సెస్కి యాక్సెస్ చేయాలి. డైరెక్ట్ యాక్సెస్, ఇండివిజువాలిటీ లేదు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నమాట.
ఈ నెట్వర్క్లో కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డేటా గజిబిజిగా మీరు అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి ఉండదు హ్యూజ్ డేటాబేస్ అయినప్పుడు. సో దానికనే మనకి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం ఏదైతే ఇప్పుడు వాడుతున్నామో దాన్నే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసారు. ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రతి ఒక్క దీన్ని కూడా రియల్ టైం ఎంటిటీస్, రియల్ టైం ఎన్వైరాన్మెంట్లో ఏదైతే ఎంటిటీస్ ఉన్నాయో వాటిని ఇండివిజువల్గా ఒక టేబుల్ లాగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం రిలేషన్ అని కూడా అంటాం. స్టూడెంట్ ఇది ఒక సపరేట్ టేబుల్, ఫ్యాకల్టీ ఒక సపరేట్ టేబుల్, ఇంకా వాడికి మార్క్స్ సపరేట్ టేబుల్, దేనికి దానికి ఇండివిజువల్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న విధంగా కాదు, అవి ఫిజికల్ రిలేషన్స్. అవి మనం ఇక్కడ ఒక కీ ఫీల్డ్ ఉంటుంది. ఆ కీ ఫీల్డ్ ద్వారా దీనికి 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 ఎప్పుడు కావాల్సి ఉంటే ఏ టేబుల్కి కావాల్సి ఉంటే ఆ టేబుల్స్కి మనం రిలేషన్ పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే ఆ రిలేషన్షిప్ని తీసేయచ్చు. మరి ఇలా ఉండడం వల్ల దేనికి దానికి ఇండివిజువాలిటీ ఉంటుంది, దేని డేటా దాన్ని యాక్సెస్ చేయొచ్చు, ప్లస్ 1-to-1 రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, 1-to-many రిలేషన్షిప్ హైరార్షియల్లో పెట్టినట్టు పెట్టచ్చు, నెట్వర్క్లో పెట్టినట్టు మెనీ-టు-మెనీ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా మనం రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డేటా అంతా కూడా టేబుల్స్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ టేబుల్కి కలెక్షన్ ఆఫ్ ఈ టేబుల్స్నే మనం డేటాబేస్ అని చెప్పేసి అంటాం. ఇంతకు ముందర నేను చూపించినట్లుగా ఇదంతా కూడా డేటాబేస్. ఇది ఒక క్లాస్ 8 PM అనేది ఒక డేటాబేస్. ఇవంతా కూడా దాంట్లో టేబుల్స్. మరి టేబుల్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ కాల్డ్ టేబుల్స్. రికార్డ్స్ అనొచ్చు, రోస్ అనొచ్చు, లేదంటే దీన్నే ట్యుపుల్ అని కూడా అంటాం. టెక్నికల్గా దీన్ని మనం ఏమంటాం? కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ టేబుల్. మరి ఈ రికార్డ్ అనేది ఏంటి? ఏ రికార్డ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్, లేదంటే కాలం, లేదంటే ఫీల్డ్. రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫీ, ఇవన్నీ కూడా కాలమ్స్. ఇట్లాంటి కాలమ్స్ యొక్క కలెక్షన్ని కలిపే మనం రికార్డ్ అని చెప్పేసి అంటాం. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ టేబుల్, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఈజ్ కాల్డ్ ఏ డేటాబేస్. మరి ఇలాంటి స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఈ RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనకి చెప్పిందే EF కార్డ్ అని చెప్పేసి అంటాం. EF కార్డ్ ఇతను 12 రూల్స్ ఫర్ RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనం హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని, పెద్ద పెద్ద డేటాబేసెస్ని సెక్యూర్డ్గా మనం మెయింటైన్ చేసేదానికి, సెక్యూర్డ్గా ఫాస్ట్గా మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుందని కొన్ని రూల్స్ అనేటివి చెప్పడం జరిగింది. 12 రూల్స్ ఫర్ RDBMS. 1970sలో ఇతను EF కార్డ్ అని ఇతను రూల్స్ చెప్పాడు. ఆ రూల్స్ని ఫాలో అవుతూనే మనకి ఈ అరకిల్ కావచ్చు, SQL సర్వర్ కావచ్చు, పోస్ట్గ్రెస్ SQL కావచ్చు, MySQL కావచ్చు, సైబేస్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కంపెనీస్. అరకిల్ కార్పొరేషను అరకిల్ SQLని మెయింటైన్ చేస్తుంది. ప్లస్ ఆఫ్ కోర్స్ MySQLని కూడా అదే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళేమో SQL సర్వర్ని మెయింటైన్ చేస్తున్నారు. పోస్ట్గ్రెస్ SQL అనేది ఇది ఓపెన్ సోర్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ SQL సర్వర్ కూడా మీకు నేర్చుకునేదానికి డెవలపర్ ఎడిషన్ ఫ్రీగానే ఉంటుంది. అరాకిల్ కూడా డెవలపర్ ఎడిషన్ ఫ్రీగానే ఉంటుంది. బట్ ఇవి టోటల్గా ఓపెన్ సోర్సెస్, ఎనీబడి కెన్ డెవలప్ అనమాట పోస్ట్గ్రెస్ SQL అది. ఓకే, మొత్తానికి ఏదైనా మీరు ఒక SQL నేర్చుకుంటే వీటిల్లో ఆటోమేటిక్గా ఇంకొక SQLలోకి షిఫ్ట్ కావచ్చు. సపోజ్ మీరు SQL సర్వర్ ఇవాళ నేర్చుకుంటున్నారండి, మీకు ఉన్నట్టుండి లక్కీగా
మంచి జాబ్ అరాకిల్లో వచ్చింది, నాకు అరాకిల్ తెలియదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు ఏవైతే కమాండ్స్, స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ ఇవన్నీ నేర్చుకుంటారో ఆల్మోస్ట్ సిమిలర్గా మిగతా వాటిల్లో కూడా ఉంటాయి. అర్థమైందా నిహారిక? హలో. సార్ అర్థమైంది. సో ఎస్క్యూఎల్ సర్వర్ నాకు తెలుసు, అరాకిల్ తెలియదు కదా, లేదంటే పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ నాకు తెలియదు కదా, దీంట్లో జాబ్ వచ్చింది ఏంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఒక్కసారి ఈ ఎన్విరాన్మెంట్ చూడండి, దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకోండి, ఓకే. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక 1 వీక్లో 4-5 డేస్లో మొత్తం కూడా మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే. ఏముంది దాంట్లో అది ఉంది, దీంట్లో ఇది లేదు, దాంట్లో అట్లా కంపారిజన్గా వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్, ఫంక్షన్స్ అన్నిటిలో కామన్గా ఉంటాయి. ఎందుకు కామన్గా ఉంటాయి? అన్నీ కూడా దేన్ని ఫాలో అవుతాయి? 12 రూల్స్ ఫర్ ఆర్డీబీఎంఎస్ని ఫాలో అవుతాయి. ఈఎఫ్ కార్డ్ రూల్స్నే ఫాలో కావాలి. అది ఒక స్టాండర్డ్ అనమాట, ఐఎస్ఓ స్టాండర్డ్ లాగా. ఓకే. సో ఏ కంపెనీ ఆర్డీబీఎంఎస్ని డెవలప్ చేసినా ఆ రూల్స్ని ఫాలో అవుతుంది కాబట్టి మీకు అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ వాటి ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళు ఒక కంపెనీని బట్టి కొన్ని చేంజెస్ చేస్తారు. ఆ కొన్ని చేంజెస్ ఏంటి అనేది మనం చూసినట్లయితే సరిపోతుంది. ఎన్విరాన్మెంట్ కొద్దిగా చేంజ్ ఉంటుంది, మీరు ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుంటే సరిపోయింది అంతే. ఓకే, అలా ఉంటుంది అన్నమాట. మరి ఇంకా ఆర్డీబీఎంఎస్ తర్వాత కూడా ఓఆర్డీబీఎంఎస్ ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంట. ఇదేంటంటే మీకు ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ అని వినే ఉంటారు మీరు. ఊప్స్ టెక్నాలజీని వీటిల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మీరు నేర్చుకునేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆర్డీబీఎంఎస్, ఓఆర్డీబీఎంఎస్ఏ. లేటెస్ట్ అన్నీ కూడా ఓఆర్డీబీఎంఎస్లే. అరాకిల్ అయినా అంటే సపోజ్ అరాకిల్ 8th వర్షన్ నుంచి ఓఆర్డీబీఎంఎస్ అంటాం. అట్లనే సీక్వెల్ సర్వర్ కూడా లేటెస్ట్ వర్షన్స్ అన్నీ కూడా ఓఆర్డీబీఎంఎస్ కిందనే, కాన్సెప్ట్ కిందనే వర్క్ అవుతాయి. అంటే ఊప్స్ ఫీచర్స్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ఈజీగా ఈ యొక్క టేబుల్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనే దానికి టైప్స్ని, కొత్త డేటా టైప్స్ని మనమే క్రియేట్ చేసుకొని దాంట్లో డేటాని, దానికి సంబంధించిన కోడ్ని ఒక యూనిట్గా పెట్టి మనం ఎట్లా ఆబ్జెక్ట్ని మెయింటైన్ చేయాలి అనే దానికి ఇది ఊప్స్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వీటిల్ని మనం స్టాండర్డ్ సిస్టమ్స్లో వాడతాం. ఈ ఎస్క్యూఎల్ సర్వర్ని వీటిల్ని క్లౌడ్లో పెట్టినట్లయితే వాటిని క్లౌడ్ డేటాబేసెస్ అంటాం. మీరు ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకుంటున్నారు కదా, మరి ఈ ఎస్క్యూఎల్ సర్వరే క్లౌడ్లో కూడా ఉంటుంది. అజ్యూర్లో, మైక్రోసాఫ్ట్ అజ్యూర్లోకి వెళ్తే క్లౌడ్ దీంట్లో ఉండింది. అట్లనే ఏడబ్ల్యూఎస్లో అరాకిల్ ఉండిద్ది. ఇవేంటంటే క్లౌడ్లో మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకో, వాడు ఆల్రెడీ ఇచ్చుంటాడు అక్కడ, మీరేమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఆ సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎట్లా ఆపరేట్ చేయాలి అనేది మీరు అక్కడ చేయడం జరుగుతుంది. ఇదే కమాండ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటారో ఆ కమాండ్సే అక్కడ సిమిలర్గా ఉంటాయి. ఓకే, అవి ఇవి కాకుండా సెంట్రలైజ్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఒక సింగిల్ లొకేషన్లో మొత్తం అంతా డేటాని స్టోర్ చేసి లార్జ్ డేటాబేసెస్ని, ద సైజ్ ఆఫ్ ద సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఈస్ లార్జ్ విచ్ కెన్ ఇంక్రీజెస్ ద రెస్పాన్స్ అండ్ రిట్రైవల్ టైమ్. ఇట్స్ నాట్ ఈజీ టు మాడిఫై అండ్ డిలీట్ అప్డేట్. ఇట్లా సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ కూడా కొన్ని వాడతారు. అండ్ పర్సనల్ డేటాబేసెస్ అని, ఆప్షనల్ డేటాబేసెస్ అని, ఇవన్నీ మీకు అవసరం లేదు. మీరు జస్ట్ ఈ క్లౌడ్ వరకు తీసుకుంటే సరిపోయింది అనమాట. ఓకే. అండ్ నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఎస్క్యూఎల్ డేటాబేసెస్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. నో ఎస్క్యూఎల్ అంటే అక్కడ ఎస్క్యూఎల్ లేదు అని కాదు. ఎందుకంటే ఈఎఫ్ కార్డ్ రూల్స్లో ఎస్క్యూఎల్ కంపల్సరీగా ఉండాలి అనేది ఆర్డీబీఎంఎస్ రూల్స్లో ఒక ఇదనమాట.
మరి ఇక్కడ నో ఎస్క్యూఎల్ అని ఎందుకు పెట్టారంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ లేకుండా కూడా నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్లే కాదు, అక్కడ ఎస్క్యూఎల్లో మెయింటైన్ చేస్తారు, ఎస్క్యూఎల్ లేకుండా కూడా మెయింటైన్ చేస్తారు. అంటే స్ట్రక్చర్ నాన్ స్ట్రక్చర్డ్ డేటా రెండూ ఉంటాయి. ఎస్క్యూఎల్ అంటే కంపల్సరీగా ఏంటి, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్ ఉండాలి. మీకు ఇంతకు ముందర చెప్పినట్లుగా ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ నేమ్, ఒక స్ట్రక్చర్, ఒక పద్ధతి ప్రకారం ఉండిద్ది. బట్ ఇప్పుడు చూడండి, మీరు ఒక ఫేస్బుక్, ట్విట్టర్ తీసుకుంటే మనం ఇచ్చే డేటా అక్కడ ఏమన్నా స్ట్రక్చర్ ఉంటుంది మనకి. మనం ఏదైనా పిక్చర్ అప్లోడ్ చేస్తాం, దానిపైన ఏదో పెడతాం, దాని కింద ఏదో పెడతాం, దాని కింద కామెంట్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం. అక్కడేం స్ట్రక్చరు పాడు ఉండదు. మళ్ళీ అలాంటి డేటాని కూడా ఈజీగా మెయింటైన్ చేయాలి అంటే మళ్ళీ కొత్తగా నో ఎస్క్యూఎల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అవే ఇప్పుడు మోంగోడిబి, కసెండ్రా ఇట్లాంటి వాటిలన్నిటిని ఈ సాఫ్ట్వేర్ నో ఎస్క్యూఎల్ వాడి చేస్తూ ఉంటారనమాట. మరి ఇక్కడ మనకి మెయిన్గా మనం నేర్చుకోబోయేది ఆర్డీబీఎంఎస్ కాబట్టి ఆర్డీబీఎంఎస్ ఫీచర్స్ ఏంటి అనేటివి మనం చూడాలి. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటి? మరి ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫీచర్స్ అంటే నథింగ్ బట్ కార్డ్ ఏం చెప్పాడు, ఆ రూల్సే ఇక్కడ ఫీచర్స్గా మనం చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే కార్డ్ రూల్స్నే అతను సిస్టమేటిక్గా చెప్పుంటాడు, దాన్ని మనం లిబరలైజ్ చేసి ఇట్లా చెప్పుకున్నాం. డేటా కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. అన్ని టేబుల్స్ లెక్క ఉన్నాయా? ఇక్కడ టేబుల్స్ లెక్క ఉంటాయి కంపల్సరీగా. ఓకే. అండ్ మోర్ సెక్యూరిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అంటే ఇక్కడ డేటాకి సెక్యూరిటీ ఉండాలి. నోట్ ప్యాడ్ అంటే నోట్ ప్యాడ్ తీసుకొని అందరూ ఓపెన్ చేసేయచ్చు. నోట్ ప్యాడ్లో ఎవరైనా, నువ్వైనా నేనైనా, ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సిస్టంలోకి లాగిన్ అయ్యావు, నోట్ ప్యాడ్ ఓపెన్ నేను ఓపెన్ చేస్తాను, నా సిస్టమ్ ఇస్తే నువ్వు ఓపెన్ చేస్తావు, ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. బట్ డేటాకి సెక్యూరిటీ ఉండాలి ఇక్కడ. సెక్యూరిటీ లేకుండా డేటా ఉండకూడదు. మెయిన్ సెక్యూరిటీ అదే అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అది ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్ఎస్ఎంఎస్ అంటాం, అది మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది. ఈ ఎస్ఎస్ఎంఎస్లోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఎలా అడుగుతుందండి, ఇది ఏముంది ఇక్కడ, అథెంటికేషన్ అని ఉంది. యూజర్ నేమ్ పాస్వర్డ్, విండోస్ అథెంటికేషన్ అని తీసుకున్నాను. విండోస్ అథెంటికేషన్ అంటే విండోస్ మీరు లాగిన్ అయ్యారు కదా, విండోస్ లాగిన్ అవుతారు కదా, లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, అది మీరు పెట్టి ఉంటారు పాస్వర్డ్. దాని పర్మిషన్, ఆ అథెంటికేషన్నే తీసుకొని కనెక్ట్ చేయమని ఇక్కడ అడుగుతున్నాం. అట్లా కాకుండా ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అని కూడా ఉంటుంది, దాన్ని కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్లోనే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ అథెంటికేషన్ అని కనెక్ట్ చేస్తేనే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది కనెక్ట్ అయింది, ఇది నా సిస్టమ్ యొక్క పేరు, ఇది ఇక్కడ ఇది కనెక్ట్ అయింది. దేనికి కనెక్ట్ అయింది? ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అయింది. ఈ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, దానికి కనెక్ట్ అయింది. దీన్ని ఏమంటారు, అథెంటికేషన్ అని చెప్పేసి అంటారు. అంటే లోపలికి కనెక్ట్ అయ్యేదానికి ఎవడు పెడితే వాడు కనెక్ట్ అయ్యేదానికి లేదు, అథెంటికేషన్ కావాలి. తర్వాత ఆథరైజేషన్. నేను ఇప్పుడు ఈ కేటగిరీస్ దీన్ని తీసుకున్నాను, దీంట్లోకి వెళ్తాను, దీన్ని చూడగలుగుతున్నాను, దీంట్లో ఉండే డేటా ఫీల్డ్స్ ఎవ్రీథింగ్ నేను చూడగలుగుతున్నాను. సపోజ్ సెలెక్ట్ అనగానే డేటా వచ్చింది, దీన్ని మార్చగలుగుతాను, దీంట్లో డేటా ఏముందో చూడగలుగుతాను, అన్నీ చేయగలుగుతాను. ఎందుకు? నాకు ఆథరైజేషన్ ఉంది దీని మీద. సపోజ్ ఇమేజిన్ ఒక బ్యాంక్ ఉందండి, బ్యాంకులో అందరికీ కూడా ఎవరు ఏ సిస్టమ్, ప్రతి సిస్టంలో కూడా అందరూ అన్నీ ఓపెన్ చేసుకునే విధంగా ఇచ్చేసాం.
నేను రేపు కొత్త ఎంప్లాయీగా బ్యాంకులో వెళ్ళి జాయిన్ అయ్యాను, నాకు కంప్యూటర్ ఇచ్చారు, పోయి కూర్చొని ఈ కస్టమర్స్ డేటాని ఇదంతా కూడా ఏదైతే ఉందో మొత్తం మార్చేస్తాను. ఏమైంది? డేటా మొత్తం కరెక్ట్ అయిపోయినట్టే కదా. Yeah. డేటా మొత్తం కరెక్ట్ అయిపోయిందంటే వాడి అకౌంటే మొత్తం Okay. ఇదైపోయినట్టు, బ్యాంక్ మొత్తం గందరగోళం అయిపోయింది. Yeah. సో ఎవడికి ఏ పర్మిషన్లు ఇవ్వాలి? నాకు కూడా ఇస్తారు ఒక యూజర్ అకౌంట్. మీరు ఈ యూజర్ అకౌంట్లో లాగిన్ కండి. దాంట్లో నాకు ఆథరైజేషన్ ఏముంటుందంటే ఐ కెన్ సీ ద డేటా, నేను చూస్తాను డేటాని, కానీ డేటాని మార్చలేను. ఐ కెన్ ఇన్సర్ట్ ద డేటాని లోపలికి స్టోర్ చేయగలుగుతాను, కానీ ఐ కాంట్ ఏబుల్ టు డిలీట్ ద డేటా, ఐ కాంట్ ఏబుల్ టు మాడిఫై ద డేటా. అక్కడ పర్మిషన్లు ఉంటాయి. అదే అథెంటికేషను, ఆథరైజేషన్. మేనేజర్కి ఎక్కువ పర్మిషన్లు, ఇంకొకటి ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటే వాడికి ఇంకొంది తక్కువ పర్మిషన్లు, క్లర్క్ లెవెల్లోకి వచ్చేసరికి ఇంకా తక్కువ అట్లా మనం డేటాకి పర్మిషన్లు ఇవ్వచ్చు. దాన్నే ఆథరైజేషన్ అని చెప్పేసారు. డేటా మిస్మేనేజ్మెంట్ కాకుండా ఒక కన్సిస్టెంట్గా మేనేజ్ అయ్యేదానికి మనం ఇక్కడ రకరకాల టెక్నిక్స్, నార్మలైజేషన్ అని ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ కూడా వాడతాం. హ్యూజ్ డేటా టేబుల్ని చిన్న చిన్న టేబుల్స్గా చేయడం, వాటి మధ్యలో రిలేషన్షిప్ పెట్టడం, ఇట్లా డేటా గజిబిజిగా డేటా మెయింటైన్ చేయకుండా ఒక కన్సిస్టెంట్గా, రిడెండెన్సీ లేకుండా, డేటా డూప్లికేషన్ రాకుండా, వచ్చిన డేటానే మళ్ళీ రాకుండా, ఇట్లాంటివంతా కూడా మెయింటైన్ చేసేదానికి మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈజీ టు మ్యానిపులేట్ డేటా యూజింగ్ డిఎంఎల్ కమాండ్స్. ఈ డిఎంఎల్ కమాండ్స్ అనేటివి ఈ ఎస్క్యూఎల్లో ఉంటాయండి, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో. నెక్స్ట్ క్లాస్లో మీకు వస్తాయి. మీకు అది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంట. డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. డేటాని ఎలా స్టోర్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, మీకు కావాల్సిన డేటాని ఏ విధంగా చూడాలి అనేదే డిఎంఎల్. ఓకే, అఫ్కోర్స్ చూడాలి అనేదానికి మనం సెలెక్ట్ అనే కమాండ్ వాడతాం. మెయిన్గా 3 కమాండ్స్: అప్డేటు, డిలీటు, ఇన్సర్ట్. కొత్త ఎంప్లాయీ వచ్చాడు, వాడి రికార్డ్ని ఇన్సర్ట్ చేయడం. అప్డేట్ అంటే వాడి శాలరీ ఏదైనా పెరిగింది, మార్చడం. వాడు కంపెనీలో తీసేస్తున్నాం, అప్పుడు డిలీట్ చేయడం. ఈ మూడిట్లనే మనం డిఎంఎల్ అని చెప్పేసి అంటాం. ఈ కమాండ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి 1 by 1. ఈ కమాండ్స్ ద్వారానే డేటాని మెయింటైన్ చేయాలి. అంతేగాని మీరు ఎట్లా పడితే అట్లా కూర్చొని నోట్ ప్యాడ్లో చేసినట్లు నేను డిలీట్ బటన్ కూడా వేస్తాను, ఇట్లా ఈ డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది, ఏముంది దానికి ఒక ఇది ఉందా, ఒక పాలసీ ఉందా? అలా కాదు, అట్లా ఉండదు. ఇక్కడ ఒక కమాండ్ అప్లై చేస్తేనే వచ్చింది. అండ్ ఎస్క్యూఎల్ సెలెక్ట్ కమాండ్ ద్వారానే మీరు డేటాని సెలెక్ట్ చేయాలి. మీరు గూగుల్లో ఏదైనా ఇచ్చినప్పుడు సెర్చ్ అంటారు, ఎలా వస్తుంది డేటా? ఓన్లీ ఈ ఎస్క్యూఎల్ క్వరీ ద్వారానే వచ్చింది, సెలెక్ట్ కమాండ్ ద్వారానే వచ్చింది. ఏ సర్వర్లో ఉన్నా సరే మీరు అడిగిన దాని ప్రకారం సెలెక్ట్ చేసి ఆ డేటాని పట్టుకొచ్చేది సెలెక్ట్ కమాండ్. డేటాని ఫాస్ట్గా మనం తీసుకొచ్చేదానికి ఇండెక్స్ని మనం మెయింటైన్ చేస్తాం. అవి వచ్చింది, ఇండెక్సెస్ అనే టాపిక్ కూడా వచ్చింది. మనం బుక్లో పలాని పేజీలో పలాని టాపిక్ ఉందని ఫస్ట్ ఎట్లా ఇండెక్స్ పెట్టుకుంటామో అదేవిధంగా డేటాబేస్ కూడా ఇండెక్స్లు మెయింటైన్ చేస్తుంది. పలాని రికార్డులో పలాని టాపిక్ ఉంది అనేది. కాబట్టి ఇండెక్స్ల ద్వారా క్విక్గా మీకు డేటా అనేది వస్తుంది. డేటాని షేర్ చేసేదానికి వ్యూస్ అనే వాటిని వాడతాం. ఇది ఒక టాపిక్ వచ్చింది మీకు, వ్యూస్ అని. మామూలుగా టేబుల్స్ అని చెప్పాను కదా, టేబుల్స్కి డూప్లికేట్ అనకూడదు, అలియాస్ టేబుల్సే వ్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం. అంటే డైరెక్ట్గా టేబుల్ డేటాని వేరే వాళ్ళకి ఇవ్వకుండా టేబుల్కి సపోజ్ మనం ఉన్నాం, మనం మిర్రర్ ముందర వెళ్తే ఏమవుతుందండి?
మిర్రర్ ముందర వెళ్ళాం మనం, మన నుంచి మిర్రర్ ఎదురుగా వెళ్ళాం, we can see. మన ఇమేజ్ కనిపించిద్దా? Yeah. ఇప్పుడు ఆ మిర్రర్ని పగలగొడితే ఏమైద్ది? వెళ్ళిపోద్ది. ఏమైపోయిద్ది? ఇమేజ్ కనిపించు. మనకేమన్నా అయిద్దా? మనకేమన్నా అయిద్దా? కాదు, డేటాకి అయిపోద్ది. మనకేం కాదు కదా. అంటే టేబుల్కి ఏం కాదు, ఓకే. టేబుల్ మనం. ఓకే. ఆ లోపల ఉన్న ఇమేజ్ ఏంటి? వ్యూ అన్నమాట. ఓకే. మనమే అక్కడ కనిపిస్తున్నది. వాడేమనుకుంటాడు? ఇదే ఒరిజినల్ అనుకుంటాడు. సో వాడు దాన్ని డ్యామేజ్ చేసినా మనకేం కాదు, ఒరిజినల్ టేబుల్కి ఏం కాదు. దట్స్ వాట్ వ్యూ. అట్లా కూడా డేటాకి సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్యూరిటీ ప్లస్ మల్టిపుల్. సపోజ్ మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మొత్తం మిర్రర్ ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు ఏమైంది? ఈ ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క టేబుల్ అనుకో, అందరూ ఒకే దాంట్లో కనిపిస్తున్నారు కదా, అది వ్యూ. ఓకే. అంటే ఇందరి టేబుల్స్లో ఉండే డేటాని ఒక వ్యూలో అక్కడ మీకు అవతల వాళ్ళకి చూపిస్తున్నాం. ఓకే. వ్యూ జస్ట్ లైక్ ఎ ఫోటో అనుకోండి. ఓకే, ఫోటో చినిగిపోయినా మీకేం కాదు. ఓకే, అంటే అట్లా మల్టిపుల్ డేటాని, మల్టిపుల్ టేబుల్స్లో ఉండే డేటాని వేరే వాళ్ళకి ఏ విధంగా పంపించాలి, మళ్ళీ వాడు దాని ద్వారా యాక్సెస్ చేసి ఇవన్నీ చేయగలుగుతాడు. అదే ఒక టాపిక్ వచ్చింది, దాంట్లో చూద్దాం. నెక్స్ట్, ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి? నథింగ్ బట్ డిఎంఎల్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. డేటా మ్యానిపులేషన్ అన్నా డేటా ట్రాన్సాక్షన్స్ అన్నా ఒకటే. ఈ వర్డ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మ్యానిపులేషన్, ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఈ అసిడ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ చేయాలి. అసిడ్ ఇది కంపల్సరీ. ఎట్లా పడితే అట్లా డేటా ట్రాన్సాక్షన్స్ ఉండవు. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ అవే ఇక్కడ చెప్పింది. అటామిసిటీ అంటే ఏంటి? ఎంటైర్ ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ అట్ వన్స్ ఆర్ డజంట్ హ్యాపెన్ అట్ ఆల్. మీరు చేసింది ఇన్సర్షనో, అప్డేషనో, డిలీషనో ఒకేసారి అయిపోవాలి. ఒక అప్డేట్ చేశారు, అందరి శాలరీస్ 10% పెరగాలి అని అనుకున్నారు, పెంచాలనుకున్నారు. అప్డేట్ కమాండ్ అప్లై చేస్తారు. అక్కడ అప్డేట్ 5% ఆన్ ఎగ్జిస్టింగ్ శాలరీ, అదొక స్టేట్మెంట్ రాస్తారు. 10% పెంచుతూ ఒక 10 మందికి పెంచేసి మిగతా వాళ్ళే పెంచలేదు, మధ్యలో ఆగిపోయింది అనుకోండి. ఏంటి అర్థము? మీరేమనుకుంటారు? అందరూ పెరిగిపోయింది కావని అనుకుంటారు. ఏమైంది? 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. సపోజ్ అమెజాన్ తీసుకుందాం. అమెజాన్లో ఒక 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. అందరికీ పైన బాస్ ఏం చేస్తాడు? 10% పెంచండి, మంచి గ్రోత్ వస్తుంది మనకి, పర్లేదు ఎంప్లాయీస్కి అని చెప్పి. మీరు ఆ కమాండ్ అప్లై చేసినప్పుడు కొంతమందికి పెరిగి కొంతమందికి పెరగకుండా ఉంటే మీరు ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు ఎవరికి పెరిగింది, ఎవరికి పెరగలేదని ఎట్లా తెలుస్తుంది మీకు? 1,00,000 మందిలో. అందుకనే అటామిసిటీ. అయితే ఒకేసారి అందరికీ పెరగాలి, లేదంటే అసలు పెరగకుండా పోవాలి. అంటే ఒక స్టేట్మెంట్ అప్లై చేసినప్పుడు అట్ ఎ టైం గన్ షాట్ అయిపోవాలి, లేదంటే అసలు కాకూడదు. కాకపోతే ఇబ్బందే లేదు, అయినా ఇబ్బంది లేదు, కానీ అన్నిటికీ కావాలి. అదనమాట అటామిసిటీ. కన్సిస్టెన్సీ. ద డేటాబేస్ మస్ట్ బీ కన్సిస్టెంట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్. అంటే డేటాబేస్ అనేది దాని యొక్క స్ట్రక్చరు, దాంట్లో ఉండే డేటా మీరు ఆ శాలరీ అప్డేట్ చేసిన ముందర ఎలా ఉందో అప్డేట్ చేసిన తర్వాత కూడా అట్లనే ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే. మీరు శాలరీ అప్డేట్ చేశారని ఇంకేదో అది ఇది మారిపోయింది అనుకో డేటాబేస్, అప్పుడు కన్సిస్టెన్సీ లేదని అర్థం. అండ్ ఐసోలేషన్. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అక్కర్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఇంటర్ఫెరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. మీరు ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇవన్నీ ఈ అసిడ్ ప్రాపర్టీస్ లేకపోతే మీరు ఏ బ్యాంకులోకి వెళ్ళినా ఏది దేంట్లోకి వెళ్ళినా సరే మీకు కంప్యూటర్స్ సరిగా వర్క్ అవుతున్నాయి అంటే ఈ అసిడ్ ప్రాపర్టీస్ ఉండడం వల్లే, మెయింటైన్ చేయడం వల్లే వర్క్ అవుతున్నాయి. ఇవి లేకపోతే గోవింద
మీ బ్యాంకు అకౌంట్స్ పోయిందా, అన్నీ మొత్తం వాట్ ఎవర్ ఇట్ ఈస్, టోటల్ వరల్డ్ వైడ్ కంప్యూటర్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినట్టే, దాంట్లో డేటా గజిబిజి అయిపోయినట్టు. ఐసోలేషన్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అక్కర్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఇంటర్ఫరెన్స్. ఇది పాయింట్. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక సాలరీని వాడికి 10% అప్డేట్ చేస్తాను, అయింది. అట్ ద సేమ్ టైం ఇంకొక విత్ ఇన్ 1 minute కాదు 10% నేను తగ్గించాలని చెప్పి పెంచాలని చెప్పాను అని మీ బాస్ మళ్ళీ ఎప్పుడే ఇచ్చాడు. అది ఇంకొకటి చెప్పాడు, నీకేమో 10% ఇంక్రీజ్ చేయమని చెప్పాడు, ఇంకొకటికి అతనికి చెప్పండి మీరు, లేదంటే మీరన్నా చేయండి 10% డిక్రీజ్ చేయండి అన్నాడు. వీడేం కొట్టున్నాడు సిస్టంలో, 10% అప్డేట్ చేయమని కొట్టాడు వీడు సిస్టంలో. వాడేం కొడతాడు ఎమ్మటే కమాండు, 10% డిక్రీజ్ చేయమని కొడతాడు. సిస్టమ్ ఏది తీసుకోవాలి? ఇది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే 1 lakh పీపుల్ కదా, కాసేపు టైం పెట్టిద్ది. అదే టైంలో వాడు ఆ కమాండ్ అప్లై చేస్తాడు. ఏది తీసుకోవాలి, సిస్టమ్ ఏది తీసుకోవాలి? అదే ఇండిపెండెంట్గా ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ ఎవడైతే యాక్షన్ తీసుకున్నాడో వాడు సెకండ్ ఇచ్చిన కమాండ్ని లాక్ చేసి పెడుతుంది పక్కన, వాడి యాక్షన్ తీసుకోదు. ఇది అయిపోయిన తర్వాత యాక్షన్ మొదలుపెట్టింది. సో అప్పటికే వాడికి అర్థమైపోయింది, ఓహో ఆల్రెడీ అప్డేటెడ్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డిడక్ట్ చేశాం, ఇట్లా ఉంటుంది. డ్యూరబిలిటీ, the changes of successful transaction occurs even if the system failure occurs. అది సిస్టమ్ ఫెయిల్యూర్ అవుతున్నా కానీ ట్రాన్సాక్షన్ అనేది, చేంజెస్ అనేటివి సక్సెస్ఫుల్గా ఉండాలి. ఇది మెయిన్ ఎవరి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ దీన్ని డ్యూరబిలిటీని తీసుకుంటాడు. దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ మీకు దానికి సంబంధించిన యాక్షన్స్ చాలా ఉంటాయి. హై అవైలబిలిటీ అని, హై అవైలబిలిటీ టెక్నిక్స్ని అప్లై చేస్తాడు. అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అవుతున్న, చచ్చిపోయేటప్పుడు కూడా సిస్టము ఆ డేటాని ఎట్లా ప్రిజర్వ్ చేసి పెట్టాలి అనే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అది మీకు సంబంధించింది కాదు, అడ్మిన్ చూసుకుంటుంది, అడ్మినిస్ట్రేటర్, డిబిఏ అంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అది వాడి పార్ట్. నెక్స్ట్ సపోర్టింగ్ డేటా టైప్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్, క్లాజెస్ ఎక్సెట్రా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎస్క్యూఎల్లోనే ఉంటాయి. మీరు నేర్చుకునేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దాని తర్వాత టీఎస్క్యూఎల్, ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్ అని ప్రోగ్రామింగ్ వచ్చింది లాస్ట్లో లిటిల్ బిట్. ఈ రెండిట్లలో మీరు డేటా టైప్, నేను చెప్పాను ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేస్తున్నారు అనేదానికి, ప్రతి దానికి డేటా టైప్ అనేది ఉండిద్ది. ఇదే ఇంట్, ఎన్వార్క్యార్, ఎన్టెక్స్ట్, ఇమేజ్, ఇవన్నీ డేటా టైప్స్ ఏమున్నాయి, ఏంటి, ఎట్లా, ఎప్పుడు యూజ్ చేయాలని నేను చెప్తాను. ఏ టైప్ ఆఫ్ డేటా, ఆపరేటర్స్, ఈ ప్లస్ మైనస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఆపరేటర్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, కంపారిజన్ ఆపరేటర్స్ అని, ఇట్లా చాలా ఉంటాయి. వాటిని ఒక టాపిక్గా మనం చెప్పుకుంటాం. అండ్ ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ బుల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయి, మనం రాసే ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ నెంబర్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. వీటిలన్నిటిని కూడా మనం ఈ ఆర్డిబిఎంఎస్లో, ఎస్క్యూఎల్లో మనం నేర్చుకోబోతాం. మరి ఇక్కడ రిలేషన్షిప్స్ అనేటివి చెప్పాను. 1-to-1 రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, 1-to-many రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, many-to-many రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అయినా సరే డేటా బేస్కి, లేదంటే టేబుల్స్కి మధ్యలో మనం పెట్టుకోవచ్చు. అండ్ డేటా ఇంటిగ్రిటీ రూల్స్, కన్స్ట్రైంట్స్, ట్రిగర్స్ అనేటివి ఉంటాయి. కన్స్ట్రైంట్స్ మెయిన్ మనకి వస్తాయి ఎస్క్యూఎల్లో, ట్రిగర్స్ అనేటివి టీఎస్క్యూఎల్లో వస్తాయి. వీటి ద్వారా ఈ బిజినెస్ రూల్స్ని మనం ఎలా ఫాలో కావాలి అనేది చూస్తాం. వాటికి కన్స్ట్రైంట్స్ అంటే రూల్స్ అనమాట, కండిషన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దానికి
అది ఒక సపరేట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అట్లనే ట్రిగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ 500 అకౌంట్ ఓపెన్ చేసేదానికి, అది ఒక కన్స్ట్రైంట్. అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు, నా దగ్గర 450 ఉన్నారు సార్, 50 రూపాయలు లేవు సార్, మీ జోబులు వేసుకుని ఏంటంటే కుదరదు. అది సిస్టమ్ ఒప్పుకోదు అసలు. వాడు 500 కడితేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, లేదంటే అక్కడ అకౌంట్ ఓపెన్ కాదు. ఎందుకు ఓపెన్ కాదంటే అక్కడ కన్స్ట్రైంట్, చెక్ కన్స్ట్రైంట్ అనే దాన్ని ఒకదాన్ని పెట్టుంటాం. అట్లనే చెక్ బుక్ కావాలి అన్నాడు. చెక్ బుక్ కావాలంటే మినిమం 1000 రూపాయలు ఉండాలయా నీ దాంట్లో బ్యాలెన్స్. 1000 రూపాయలు వేస్తేనే నీకు అక్కడ చెక్ బుక్ ఫెసిలిటీ యాక్టివ్ అవుతుంది, లేదంటే యాక్టివ్ కాదు. అది ఒక కన్స్ట్రైంట్. ప్లస్ యునీక్ కన్స్ట్రైంట్ అనేది ఉంది. యునీక్ అకౌంట్ నెంబర్ ఒకటి ఇచ్చాం, అదే అకౌంట్ నెంబర్ ఇంకోటి ఇస్తామా? ఇస్తే పరిస్థితి ఏంటి? సో ఎవడికి వాడికి సపరేట్, నో డూప్లికేట్. స్టూడెంట్ నెంబర్ ఒకటికి ఇచ్చాం, అదే నెంబర్ ఇంకోటి కొనకూడదు. దాన్ని యూనిక్ కన్స్ట్రైంట్ అంట. ఆ కన్స్ట్రైంట్ కండిషన్స్ ఎలా పెట్టాలి అనేది చూస్తాం. నెక్స్ట్ సపోర్టింగ్ ఎస్క్యూఎల్. ఇవన్నీ కూడా మనకి దేని ద్వారా వస్తాయి? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దీంట్లో ఉండే కమాండ్స్ ద్వారా అండ్ ఫంక్షన్స్, ఈ కన్స్ట్రైంట్స్, వీటి ద్వారానే ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ టీఎస్క్యూఎల్ లాంగ్వేజెస్, ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్ అంట. ఇక్కడ మన ఎస్క్యూఎల్ సర్వర్లో అయితే, అదే అరాకిల్లో అయితే పిఎల్ఎస్క్యూఎల్ అంట, ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వెల్ అని చెప్పేసి అక్కడ అరాకిల్లో చెప్పడం జరుగుతుంది. అంటే లాస్ట్లో మనం ప్రోగ్రామింగ్ కూడా చేస్తాం. ఈ కమాండ్స్ అన్నిటిని ఎట్లా గ్రూప్ చేసి ఎలా చేయాలి అనే దానికి లాస్ట్లో చెప్పుకుంటాం. ఇది ఫీచర్స్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటూ మనం ఈ ఎస్క్యూఎల్ సర్వర్లోకి ఎలా ఎంటర్ కావాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.